నమస్తే. వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి స్వాగతం. జాతి, భాష, కుల, మతాలకు అతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండటమే ప్రధాన ఉద్దేశంగా డిసెంబర్ 10, 1948న మానవ హక్కుల దినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందులో భాగంగానే సామాజిక, సాంస్కృతిక హక్కులతో పాటు భూమిపై హక్కులను కూడా పౌర సామాజిక హక్కులుగా అభివర్ణిస్తారు. ఈ క్రమంలో భూమికి సంబంధించి ఎలాంటి హక్కులను మనం కలిగి ఉంటాం అనే దానిపై నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో విందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. ఐక్యరాజ్య సమితి 72 ఏళ్ల క్రితం ఇదే రోజున మానవులు బ్రతకడానికి కావలసిన కనీస హక్కుల్ని గుర్తిస్తూ వాటిని రక్షించే బాధ్యతని దేశాల మీద అప్పచెప్తూ అన్ని దేశాలు అందరూ కలిసికట్టుగా మానవులకు ఉండాల్సిన కనీస హక్కుల రక్షణ చేయాలని ఒక మానవ హక్కుల ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 10వ తారీఖు 1948. 1948లో చేసిన దీన్ని UN డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అంటారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన. మానవాళికి ఇది ఒక కీలకమైన డాక్యుమెంటు, చాలా ముఖ్యమైన ప్రకటన కూడా. చాలా దేశాల యొక్క రాజ్యాంగాలు, వాళ్ళ చట్టాలు హక్కులకు సంబంధించి ఈ డిక్లరేషన్ ఆధారంగానే తయారయ్యాయి. మన దేశం, మన రాజ్యాంగంలో ఉన్న మానవ హక్కులలో కూడా ఆ డాక్యుమెంట్ యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంటుంది. ఈ రోజున ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మానవ హక్కులలో భూమి హక్కు కూడా చాలా కీలకమైన హక్కు. ఈరోజు నేను దాని గురించే మాట్లాడదలుచుకున్నాను. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందులో కీలకమైన అతి ముఖ్యమైన హక్కు భూమి హక్కు. ఇది భూమి హక్కును విడిగా ప్రత్యేకమైన హక్కుగా ప్రకటిస్తూనే ఆ మానవ హక్కుల ప్రకటనలో ఉన్న చాలా హక్కులని రక్షించుకోవాలి అంటే భూమి హక్కు ప్రధానమైనదిగా మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 17 కనుక మనం గమనించి చూస్తే, ఆర్టికల్ 17 చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రతి మనిషికి ఆస్తి కలిగి ఉండే హక్కు ఉంది. ఆస్తి అంటే అది భూమి కావచ్చు, ఇతర మేధో సంపత్తి కావచ్చు, ఇతర ఆస్తి ఏదైనా సరే ఆస్తి కలిగి ఉండే హక్కు ఉంది. వారు కలిగి ఉన్న ఆస్తిని చట్టబద్ధంగా తప్ప మరే ఇతర మార్గాల ద్వారా వారికి దూరం చేయటం కానీ, వాళ్ళ ఆస్తికి నష్టం చేయటం కానీ చేయకూడదు. వాళ్ళ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అని మానవ హక్కుల ప్రకటన పేర్కొంది. అంత కీలకమైన హక్కు. ఎందుకు కీలకమైన హక్కు భూమి హక్కు అంటే, మనందరికీ తెలుసు, భూమి అంటే సంపద మాత్రమే కాదు, భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు, భూమి అంటే ఒక గుర్తింపు, భూమి అంటే ఒక భద్రత. భూమి ఉంటే ఏదైనా సాధించగలిగిన ఒక నమ్మకం వస్తుంది. భూమి ఉంటే పేదరికం నుంచి బయటపడడం చాలా సులభం అవుతుంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే భూమి అంటే ఏంటో ఒక పేజీ నిండా రాయొచ్చు. ఒక్క మాటలో భూమి గురించి చెప్పాలంటే భూమి జీవితం. భూమి లేకుండా జీవితం చాలా కష్టం. అది ఉండడానికి కావచ్చు, లేదా పంట పండించుకోవడానికి కావచ్చు. పంట పండించుకోవడానికి భూమి లేకున్నా పంట ఎక్కడన్నా కొనుక్కొని తినగలుగుతాం, కానీ ఉండడానికి కూడా స్థలము, ఇల్లు లేకపోయినట్లయితే జీవితము సాఫీగా సాగదు. ఆ రైట్ టు లైఫ్, జీవించే హక్కుకే భంగం ఏర్పడుతుంది, కనీసం కొద్దో గొప్ప భూమి లేకపోతే. అంత కీలకమైన హక్కు భూమి హక్కు. కాబట్టే దీనికి సంబంధించిన ప్రకటన 1948లో ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనతో మొదలుకొని నిన్న మొన్నటి వరకు వచ్చిన చాలా అంతర్జాతీయ ఒప్పందాలలో భూమి ప్రస్తావన ఉంటుంది. అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అదేవిధంగా మన రాజ్యాంగంలో కూడా భూమి హక్కు ప్రస్తావన ఉంది. వీటన్నిటినీ ప్రస్తావించుకున్న తర్వాత ఇంత కీలకమైన భూమి హక్కు అందరికీ దక్కాలంటే, భూమి ఉన్న వాళ్ళ హక్కులు రక్షించబడాలంటే ఏం చేయాలో కూడా చివరిలో మనం ప్రస్తావన చేసుకుందాం. 1976, 86 ఈ ప్రాంతాలలో 2 కీలకమైన ప్రకటనలు ఐక్యరాజ్య సమితి చేసింది. అందులో ఒకటి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అంటారు, పౌర సామాజిక హక్కుల రక్షణ కోసం ఒక ఒప్పంద పత్రం. అదేవిధంగా సివిల్ పొలిటికల్ రైట్స్తో పాటుగా కల్చరల్, ఎకనామిక్ అండ్ సోషల్ రైట్స్ అంటే ఈ 3 రకాల హక్కుల్ని గుర్తించడం కోసం కూడా ఒక ప్రకటన వచ్చింది. మీరు వీటిలలో చూసుంటే సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, పౌర హక్కులు, ఈ 5 రకాల హక్కులని గుర్తిస్తూ రక్షించడం కోసం 2 అంతర్జాతీయ ఒప్పందాలు
ఐక్యరాజ్య సమితి చేసింది. అందులో మీరు సివిల్ రైట్స్ చూసినా, కల్చరల్ రైట్స్ చూసినా, పొలిటికల్ రైట్స్ చూసినా భూమి చాలా కీలకం. చాలా చోట్ల భూమి మీద పట్టా ఉంటేనే ఓటు వేసే అవకాశం ఉన్న ప్రాంతాలు, రాజ్యాలు ఉన్నాయి. ఇక సాంస్కృతిక హక్కుకు సంబంధించి ఒక కల్చర్, ల్యాండే కల్చర్, మన సంస్కృతి అంతా కూడా భూమి చుట్టూ అల్లుకొని ఉంటుంది, భూమి ద్వారా వ్యవసాయం చుట్టూ అల్లుకొని ఉంటుంది. కాబట్టి కల్చరల్ రైట్స్ అన్నీ కూడా భూమి హక్కుతో పెనవేసుకొని ఉంటాయి. కల్చరల్ రైట్స్లో భూమి ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఇక మహిళలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ తీర్మానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, మగవారితో సమానంగా ఆడవారికి కూడా, మహిళలకి కూడా ఆస్తి హక్కులలో సమానమైన హోదా ఉంటుంది, సమాన హక్కులు ఉంటాయి అని ఆ ప్రకటన చెప్తుంది. దానికి అనుగుణంగానే మనం హిందూ వారసత్వ చట్టాన్ని సవరించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 89లో ఆస్తిలో మహిళలకు సమాన వాటా కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. 2005లో కేంద్ర ప్రభుత్వమే అలాంటి సవరణ తీసుకొచ్చింది. ఈ రోజున మన దేశంలో మహిళలకి మగవారితో సమానంగా ఆస్తులు హక్కులు ఉన్నాయి. దాని గురించి అందులో ప్రస్తావన ఉంది. ఇక గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే, ఏదైతే మూలవాసీలు, ఆదివాసీలు అంటామో, గిరిజనులు ఉన్నారో, గిరిజనులకి స్పష్టంగా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి మీద హక్కుని గుర్తిస్తూ అంతర్జాతీయ ఒప్పందం ఉంది. వారు ఏదైతే భూమి సాగు చేసుకుంటున్నారో, ఏ భూమి ఆధారంగా వాళ్ళు జీవిస్తున్నారో అలా ఉన్న భూమి పైన హక్కు వారికి ఉంటుంది. ఆ హక్కుని రాజ్యం కాపాడాలి, రాష్ట్రాలు, ప్రభుత్వాలు కాపాడాలని చెప్పుకుంటున్నాం. అందుకు అనుగుణంగానే మనకు 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం. 2006లో భారత పార్లమెంట్ ఒక కీలకమైన చట్టాన్ని ఆమోదించింది. దాన్నే అటవీ హక్కుల చట్టం అంటాం. దాని పూర్తి పేరు ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. గిరిజనులు, ఇతర అటవీ నివాసుల సాంప్రదాయ అటవీ హక్కుల గుర్తింపు చట్టం అది. ఆ చట్ట ప్రకారం ఎవరైతే అటవీ సంపదని, అటవీ భూములని అనుభవిస్తున్నారో ఆ హక్కులన్నిటినీ గుర్తిస్తూ హక్కుపత్రం ఇవ్వటం కోసం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం కిందనే తెలంగాణలో దాదాపుగా 93,000 గిరిజన కుటుంబాలకి, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 180,000 గిరిజన కుటుంబాలకి హక్కుపత్రాలు కూడా జారీ చేయటం జరిగింది. ఇక బాలల హక్కుల ఒప్పందాలలో కూడా భూమి ప్రస్తావన ఉంటుంది. ఇట్లా ఇతర అన్ని రకాల అంతర్జాతీయ హక్కుల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, హక్కులను గుర్తించటం, కాపాడడం కోసం చేసిన ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటిలో భూమి హక్కు ప్రస్తావన ఉంటుంది. మన దేశం విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు నేను ప్రస్తావించిన అన్ని రకాల ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్స్లో కూడా భారతదేశం సంతకం పెట్టింది. భారతదేశం సిగ్నేటరీగా ఉంది, సభ్యదేశంగా ఉంది. అంటే ఆ ఒప్పందాలని అమలు చేయాల్సిన బాధ్యత కూడా భారతదేశం పైన ఉంది. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలనే 2 సందర్భాలలో భారత సుప్రీంకోర్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 కీలక తీర్పులు వెలువరించింది. ఈ తీర్పులలో ఏం చెప్పారు అంటే, ముందుగా మనం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక మాట చెప్తున్నది ఏంటంటే, భూమి హక్కు అనేది ఒకప్పుడు ప్రాథమిక హక్కుగా ఉంది. అది ప్రాథమిక హక్కుగా తొలగించినా సరే అది రాజ్యాంగ హక్కుగా, మానవ హక్కుగా నేటికి కొనసాగుతుంది. భూమి హక్కు మానవ హక్కు కాబట్టి ఆ భూమి హక్కుకు భంగం కలిగించకుండా ఉండాలి. ఏమైనా భూమి తీసుకోవాల్సి వస్తే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా భూములు తీసుకోవాల్సిందే తప్ప ఇతరత్ర భూమి హక్కులకు భంగం కలిగించకూడదు. ఎందుకంటే ఇది కీలకమైన మానవ హక్కు కాబట్టి. మానవ హక్కులేంటి? మనిషి బ్రతకడానికి కనీసం ఉండాల్సిన హక్కులు మానవ హక్కులు. అంటే ఇంకా ఇవి కూడా లేకపోతే ఇంకా మనిషి బ్రతికే దుర్భరం అవుతుంది, బ్రతకటమే కష్టమవుతుంది. అంత కీలకమైన హక్కులే మానవ హక్కులు. అలాంటి మానవ హక్కుల్లో భూమి హక్కు కూడా ఉంది కాబట్టి భూమి హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు వారు చెప్పారు. ఇక ఇదే సంవత్సరం మరొక తీర్పు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు అసైన్మెంట్ భూములకు సంబంధించిన అంశం మీద ఒక కేసు వస్తే, అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ఆ కేసు ఒక మాట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అంటే, మళ్ళీ సుప్రీంకోర్టు వారు చెప్పినవన్నీ ప్రస్తావించుకుంటూ భూమి హక్కు మానవ హక్కు, అంతర్జాతీయ ఒప్పందాలలో మానవ హక్కుగా ఉంది కాబట్టి, అంతర్జాతీయ ఒప్పందాలలో భారతదేశం కూడా సంతకం చేసింది కాబట్టి ఆ మానవ హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని హైకోర్టు కూడా ఇటీవల గుర్తు చేసింది. ఇక భూమికి సంబంధించి ఎటువంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి? కేంద్ర రాష్ట్రాలలో కొత్త పాత చట్టాల వివరాలు ఏంటి? వ్యవసాయ భూముల విషయంలో తలెత్తే వివాదాలకు చట్టాల్లో ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి? భూమి హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంత కీలకమైన భూమి హక్కుకు వస్తున్న ఇబ్బందులేంటి?
ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఇప్పుడు ప్రభుత్వం ఈ భూమి హక్కుని కాపాడాలంటే ఏం చేయాలి? ప్రధానంగా వస్తున్న అడ్డంకులు ఇబ్బందులు ఏంటంటే, ఒకటి మనం అందరం తరచుగా వింటున్నదే, భూసేకరణ జరిగినప్పుడు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా లేదా ప్రజల్ని భాగస్వాములు చేయకుండా ఏ భూమి అంటే ఆ భూమి ప్రజా ప్రయోజనాల కోసం తీసేసుకుంటూ వస్తున్నారు. దాని మీద దేశవ్యాప్తంగా ఎన్నో గొడవలు జరిగినాయి, చాలా చోట్ల ఉద్యమాలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో కొత్త చట్టం వచ్చింది 2013లో. ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్థాయిలో కొన్ని సవరణలు కూడా చేసుకున్నాయి. సో భూమి హక్కుకి జరుగుతున్న ఒక ప్రధాన అడ్డంకి, ప్రధాన ఇబ్బంది ఏంటంటే భూసేకరణ. ఇప్పటికి కూడా చట్టం ఉంది, ప్రభుత్వం ఎప్పుడు భూసేకరణ చేసినా ఈ చట్ట ప్రకారం చేయాలి, పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి. అట్లకంటే భిన్నంగా కనుక భూసేకరణ చేయకూడదు. అట్లా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే. రెండో సమస్య భూమి హక్కులకు సంబంధించి, ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే మళ్ళీ తిరిగి తీసుకుంటుంది. అసైన్మెంట్ భూములు ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టా, తెలంగాణలో లావణి పట్టా, రాయలసీమలో దీన్ని డీకేటి పట్టా అంటాం. మొత్తానికి అసైన్మెంట్ భూములు దాదాపుగా 2 రాష్ట్రాల్లో కలిపి 50 లక్షల ఎకరాలకు పైగా భూమి లేని పేదలకు భూములు పంచి ఇచ్చారు. అది ప్రభుత్వ భూమి కావచ్చు, సీలింగ్ మిగులు భూములు కావచ్చు, లేదా భూదాన్ భూములు కావచ్చు. ఇట్లా రకరకాల పేరుతో ఉన్న భూమిని ఇంటి స్థలాల కోసమో వ్యవసాయం కోసం పంచారు. చాలా సందర్భాలలో ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ఆ పట్టాలను ఒక నియమం ఉంటుంది, ప్రభుత్వానికి అవసరమైతే తిరిగి తీసుకుంటామని. ఆ నిబంధనని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే భూములు తీసుకుంటున్నాయి. దీని మీద చాలా సందర్భాల్లో కేసులు అయినాయి. అది హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది. చివరికి కొత్త భూసేకరణ చట్టంలో ఏం చెప్పారు అంటే, అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అన్నారు. అయినా సరే భూసేకరణ చట్టంలో ద్వారా అసైన్మెంట్ భూములు తీసుకోకుండా ఇతరత్రా నోటీసులు ఇచ్చి పట్టా కండిషన్లు ఉల్లంఘన జరిగినాయి, మీరు పట్టాలు అమ్మొద్దని చెప్తే అమ్ముకున్నారనో, 3 ఏళ్లలో సాగు చేయాలని చెప్తే చేయలేదని చెప్పో, లేకపోతే ప్రభుత్వానికి అవసరం ఉందని చెప్పో ఆ భూముల్ని తిరిగి తీసుకున్న దృష్టాంతాలు చాలా కనపడుతున్నాయి. ఇట్లా కూడా తీసుకున్నా సరే భూమి హక్కుకి భంగం కలిగినట్లే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లే. ప్రభుత్వం ఏ విధంగానైనా అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకోకూడదు. తీసుకుంటే భూసేకరణ చట్ట ప్రకారమే తీసుకోవాలి. తప్పకుండా పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదే తీర్పు ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు కూడా ఈ మేరకు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక భూమి హక్కుకు సంబంధించి మరొక కోణం ఏంటంటే, భూమి రికార్డులని మెయింటైన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. రకరకాల శాఖలు రకరకాల భూమి రికార్డులను మెయింటైన్ చేస్తారు, సర్వే నుంచి రికార్డుల వరకు. కానీ ఈ రికార్డుల్లో ఉన్న పొరపాట్ల వల్ల భూములు కోల్పోవటమో, భూమి వివాదాలు ఏర్పడటమో జరుగుతుంది. మరి రికార్డుల్ని మేనేజ్ చేసి, తయారు చేసి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు ఆ రికార్డుల్లో తప్పిదాల వల్ల భూములకు నష్టం జరుగుతుంటే అది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందనే పరిగణించాల్సి వస్తుంది, రాజ్యాంగ హక్కు ఉల్లంఘన కిందనే పరిగణించాల్సి వస్తుంది. ఇక చివరిగా ఈ దేశంలో భూమి ఉండి ఆ భూమికి సంబంధించిన ఎన్ని కాగితాలు ఉన్నా ఏ కాగితము ఆ హక్కుకి భరోసా ఇవ్వట్లేదు. పూర్తి భరోసా, గ్యారంటీ ఇచ్చే కాగితం ఏది ఈ దేశంలో లేదు. ఇప్పటికైనా భూమి ఉన్న వాళ్ళ హక్కులకి పూర్తి గ్యారంటీ, భరోసా ఇచ్చే చట్టం తేమని కేంద్రం చెప్తుంది. 2 రాష్ట్రాలు తెచ్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ భూముల సర్వే చేపట్టబోతుంది. ఈ భూముల సర్వే తర్వాత ఇవ్వబోయే కాగితం ఏదైతే ఉంటుందో పూర్తి యాజమాన్య హక్కు రక్షణతో ఒక కాగితం ఇవ్వాలని ప్రభుత్వం చట్టం చేసుకుంది. అలాంటివి రావాలి. ఇవి భూమి హక్కులకు సంబంధించిన ఉల్లంఘనలు. వాటి మీద ప్రభుత్వం కొన్ని జాగ్రత్త పడాలి. ఏం చేయాలి మరి? ఇంత కీలకమైన భూమి హక్కుకి నష్టం జరగకుండా, భంగం జరగకుండా ఉండాలి అంటే 2-3 చర్యలు ఇప్పటికైనా ప్రభుత్వాలు తీసుకోవాలి. మొట్టమొదటిది, భూమి హక్కుగా ప్రభుత్వం గుర్తించి భూములు తీసుకోవాల్సి వస్తే చట్టబద్ధంగా తప్ప, నష్టపరిహారం ఇచ్చి తప్ప మరో విధంగా భూములు తీసుకోవడానికి వీలు లేదు. 2, భూములు తీసుకోవటం మాత్రమే కాదు, భూమి లేని వాళ్ళకి భూములు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఇంకా పోలే. భూ సంస్కరణని మనం పూర్తిగా అమలు చేయలేదు. కొన్ని ఏళ్ల క్రితమే గ్రామీణ ప్రాంతంలో అసలు భూమి లేకుండా ఉన్న పేద కుటుంబాలకి కనీసం ఒక అరెకరమో ఎకరమో హక్కుగా భూమి ఇవ్వాలి అని ఒక చట్టం చేయాలనే ప్రయత్నం కేంద్రం చేసింది. అది బిల్లు ఎప్పుడు చట్టరూపం దాల్చలేదు. ఇక రెండో ప్రయత్నం ఏం చేసింది అంటే, వ్యవసాయ భూమి కాకపోయినా కనీసం 4 గుంటలో 10 సెంట్లో ఇంటి స్థలం అన్నా భూమి లేని కుటుంబాలకు ఇవ్వాలి, అందుకు ఒక చట్టం చేయాలనే ప్రయత్నం కేంద్రం చేసింది. అలాంటి ప్రయత్నమే బీహార్ రాష్ట్రం కూడా చేసింది. 2 చోట్ల కూడా అది చట్టరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎవరైతే నిరుపేద భూమి లేని కుటుంబాలు ఉన్నాయో,
వేరే జీవనోపాధి లేకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారో వాళ్ళకైనా సరే ఇంటి స్థలాన్ని హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేస్తే బాగుంటుంది. ఇది రెండోది. మూడోది, ఇప్పుడున్న 6 చట్టాల స్థానంలో తప్పకుండా వెంటనే టైటిల్ గ్యారంటీ చట్టాలు చేసే ప్రయత్నం చేయాలి. ఆ మేరకు చట్టం చేయటం, వెంటనే అమలు చేయటం ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. ఇది రాష్ట్రాల బాధ్యత. ఇక చివరిగా ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే, భూమి ఉంటే సరిపోదు, భూమికి సంబంధించిన రికార్డులు కాగితాలు సక్రమంగా ఉంటేనే దాని నుంచి ఏ మేలైనా తీసుకునే పరిస్థితి. అది రైతుకి ఇచ్చే మేలు కావచ్చు, ఏ మేలు పొందాలన్నా రికార్డులు కీలకమైనవి. అంతటి కీలకమైన రికార్డులు సరిగా మనం ఇప్పటికీ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అలా ఎన్నో తప్పులు ఉంటున్నాయి. దాన్ని సవరించుకోవాలనుకుంటే ఏళ్ళ తరబడి పట్టే ప్రక్రియ జరుగుతుంది. అట్లా కాకుండా భూమి రికార్డులు అనేటివి వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా ఉండేటట్టుగా తయారు చేయాలి. రికార్డుల్లో తప్పు జరిగితే, రికార్డులో తప్పు ఉంటే వెంటనే సవరించే ప్రక్రియని ప్రభుత్వం తీసుకొచ్చినట్లయితే భూమి హక్కులకి భంగం కలగకుండా ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వాలు భూమి హక్కుకు సంబంధించి ఏం చేయాలి, పరిస్థితి ఏంటో వివరించే ప్రయత్నం చేశాను. ఆ వైపున అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. భూ యాజమాన్య హక్కుల వివాదాలకు ఎక్కువగా భూ రికార్డులలో తప్పులు కారణమవుతుంటాయి. అయితే ఇలాంటి సమస్యలను అరికట్టడానికి పలు కొత్త సవరణలు, చట్టాలను చేశాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చోటు చేసుకున్న కీలక అంశాలేంటి? తెలంగాణలో ధరణి పోర్టల్పై కోర్టు స్టేకు కారణాలేంటి? వివరాలు మీకోసం. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల భూములకు సంబంధించి కీలకంగా జరిగిన పరిణామాల గురించి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అయితే సమగ్ర భూ సర్వే కోసం ఒక జీవోని ప్రభుత్వం జారీ చేసింది, కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భూములన్నీ, భూ రికార్డులన్నీ ఒకే చోట ఉంచడం కోసం ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చారో దాని ఇబ్బందుల నేపథ్యంలో ఇటీవల హైకోర్టు ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ ధరణి వెబ్సైట్ మీద కోర్టు ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఉత్తర్వులు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది కాలంగా, ఇంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడు కూడా భూములన్నిటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకు మునుపు ప్రభుత్వంలోనేమో ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తూ భూధార్ కార్డు ఇవ్వాలని ఒక పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. మనిషికి ఆధార్ ఎట్లానో భూమికి భూధార్ ఉండాలి, భూమికి కూడా ఒక కార్డు, ఒక ఐడెంటిటీ ఉండాలి. ఆ భూధార్ నెంబర్ కనుక మనం కొట్టి కంప్యూటర్లో చూసుకుంటే దాని పటం కనపడాలి, రికార్డులో ఏ రికార్డులో ఏమేమి నమోదై ఉందో కనపడాలి, దాని మీద ఏమైనా రుణాలు ఉన్నాయా కనపడాలి, ఏమైనా వివాదం ఉంటే కూడా ఒకే చోట ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఒక పథకానికి రూపకల్పన చేశారు. ముందుగా ప్రతి కమతానికి భూధార్ ఇచ్చేసి రికార్డు సరిచూసిన తర్వాత ఎప్పుడైతే సర్వే పూర్తవుతుందో అప్పుడు శాశ్వత భూధార్ కార్డు ఇవ్వాలి అని అప్పటి ప్రభుత్వం ఒక ఆలోచన. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2 కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, భూమి యజమానికి ఇచ్చే కాగితం ఏదైతే ఉంటుందో అది భూధార్ కావచ్చు, లేదా 1B నకలు కావచ్చు, పాస్బుక్ కావచ్చు, లేదా మరో కొత్త కాగితం ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే యాజమాన్య హక్కు పత్రానికి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చేలాగా ఒక చట్టాన్ని రూపకల్పన చేశారు. దాన్నే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటారు. ఈ చట్టం అసెంబ్లీ ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. ఈ లోపలనే నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా చట్ట ప్రకారం మరికొన్ని సవరణలు చేసే ప్రయత్నం ఇటీవల అసెంబ్లీ చేసింది. ఆ చట్టం అమల్లోకి వస్తే ఏమవుతుంది అంటే ప్రభుత్వం ఇచ్చే యాజమాన్య హక్కు పత్రానికి పూర్తి భరోసా వస్తుంది. ఇక దాంతోపాటుగా భూములన్నీ కూడా సమగ్ర సర్వే కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గత కొన్ని నెలలుగా భూములకు సంబంధించి ఒకే ఒక చోట రికార్డు మెయింటైన్ చేయడం కోసం ధరణి పోర్టల్కి రూపకల్పన చేశారు. అందుకోసం 6 చట్టాన్ని తీసుకొచ్చారు, కొత్త చట్టాన్ని. వ్యవసాయ భూముల వివరాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా ధరణి వెబ్సైట్లో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. గత 3 ఏళ్లుగా భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ఏవైతే వ్యవసాయ భూముల రికార్డుల సవరణ జరిగిందో ఆ రికార్డులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ధరణిలో ఉంచారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను కూడా ధరణిలో ఉంచే ప్రయత్నం చేశారు. చాలా గ్రామాలలో, పట్టణాలలో ఆస్తుల వివరాల సేకరణ చేసి ధరణి వెబ్సైట్లో పెట్టారు. ఈ ధరణి వెబ్సైటు చాలా వివాదాలకు కేంద్ర బిందువైంది. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో ఈ ధరణి వెబ్సైట్ మీద 10ల సంఖ్యలో తెలంగాణ హైకోర్టులో కేసులు ఫైల్ కావడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యాలు చాలా దాఖలైనాయి. అందులో ప్రధానమైన ఒక అభ్యంతరాలు ఏంటంటే, ఈ వాద్యాలన్నింటిలో కూడా ధరణి మీద అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి,
ధరణి వెబ్సైట్లో మీరు కులము ఆధార్ కార్డు వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఆధార్ నంబర్ వివరాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మీరు ఆధార్ కార్డు వివరాలు తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటున్నారు? 2, కుల ప్రస్తావన ఎందుకు, కులాల సేకరణ, కుల వివరం ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక అభ్యంతరం. 2, ధరణి వెబ్సైట్లో మీరు ఏదైతే సమాచారం ఉంచుతున్నారో ఈ సమాచారం యొక్క భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతికి ఈ సమాచారం పోదని గ్యారంటీ ఏంటి? ఈ సమాచారం మిస్యూజ్ కాదని ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా అనేది 2వ అభ్యంతరం. ఇక 3వ అభ్యంతరం ఏంటంటే, వ్యవసాయ భూముల వివరాలు ధరణిలో పెట్టడానికైతే చట్టబద్ధత ROR చట్టంలో ఉంది, కానీ వ్యవసాయేతర భూముల వివరాలు ధరణిలో పెట్టడానికి ఏ చట్టం ఉంది? ఏ చట్టం లేకుండానే, ఏ చట్టంలో రిక్వైర్మెంట్స్ ఏమి చూడకుండానే మీరు వివరాలు ఎట్లా సేకరిస్తున్నారు? ఈ ప్రధానమైన అభ్యంతరాలతోటి తెలంగాణ హైకోర్టులో వాద్యాలు వేస్తే ఈ కేసులన్నిటిపైన కూడా గత నెల 3వ తారీఖున గౌరవ హైకోర్టు వారు ఒక మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. ఈ అనుమానాలు, అభ్యంతరాలు, భయాలతోటి ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ విచారణ కొనసాగేంత వరకు కూడా 2 సూచనలు ప్రభుత్వానికి చేశారు. అవి చేయకూడదని చెప్పారు ఆ పనులు. 1, వ్యవసాయ భూముల నమోదుకు సంబంధించి రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ భూముల యజమానుల దగ్గర నుంచి వారి కులం సంబంధించిన వివరాలు, వాళ్ళ ఆధార్ నెంబరు తీసుకోవద్దు, వాటిని ఇన్సిస్ట్ చేయకూడదు అని ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు. అంతేకాకుండా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను ఆపండి అని కూడా చెప్పారు. పూర్తిగా వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ఆపాలి. తదుపరి విచారణ చేసిన తర్వాత ఇంకేం నిర్ణయం తీసుకుంటుందో గౌరవ హైకోర్టు చూడాలి. బట్ మొత్తానికైతే అన్ని వివరాలు ఒకచోట ఉండటం మంచిదే, కానీ దానిలో వచ్చిన కష్టాలు, నష్టాలు, చిక్కులని ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ధరణి వివరాలు ప్రశ్నార్థకంగా ఉండబోతున్నాయి. ఈ విషయంలో గౌరవ హైకోర్టు ఇంకేం తీర్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక తెలంగాణలో మరో 2 ప్రధానమైన సమస్యలు, రైతాంగం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలు. 1, తెలంగాణలో రికార్డుల్లో పెరిగిన భూమిని తగ్గించే ప్రయత్నం చేశారు. అది రికార్డులో తగ్గటంతో పాటుగా భూమి ఉన్న వాళ్ళ ఖాతాల నుంచి కూడా తగ్గిపోయింది. అది ఒక చాలా పెద్ద భూమి సమస్య ఈ రోజున తెలంగాణ పల్లెల్లో. దాదాపుగా 50-60 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో రికార్డులలో పెరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఈ పెరిగిన భూమిని సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ సరిచేసే ప్రయత్నం కనుక వాస్తవంగా భూమి మీదకి వెళ్ళి భూమి కొలిచి ఎవరి ఆధీనంలో ఉందో వెరిఫై చేసి వాళ్ళకి ఎట్లొచ్చిందో చూసి భూమి ఉన్న వాళ్ళ వివరాలు రికార్డులో ఉంచి భూమి లేకుండా రికార్డులు మాత్రమే ఉన్న వాళ్ళ వివరాలు తొలగించేస్తే ప్రాబ్లం వచ్చేది కాదు. అట్లా కాకుండా రికార్డులోనే ఆఫీసులో కూర్చొని కరెక్షన్స్ చేయటం వల్ల వాస్తవంగా భూమి ఉన్న వాళ్ళ భూమి రికార్డులోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా భూమి లేని వాళ్ళ భూమి వాస్తవంగా లేదు, కానీ రికార్డులో వచ్చింది. ఇట్లా చాలా సందర్భాలలో రైతు వాస్తవంగా ఉన్న భూమి కంటే ఈ రోజున రికార్డుల్లో వారి ఖాతాలో భూమి తగ్గింది. ఇప్పుడు అది సరి చేసుకోవాలనుకున్నట్లయితే చట్టంలో వెసులుబాటు లేదు. సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే తప్ప ఇంకే మార్గం ద్వారా దీన్ని సవరించడానికి వీలు లేదు. కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా 2 మార్గాల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. 1, ఇప్పటికైనా ఈ రికార్డుల సమస్యలన్నీ కూడా సివిల్ కోర్టు కాకుండా ట్రిబ్యునల్ ద్వారానో మరొక మార్గం ద్వారానో ఒక నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఏర్పాటన చేయాలి. లేదా సర్వే వెంటనే కనుక చేస్తే, భూముల సమగ్ర సర్వే కనుక చేస్తే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇక 2వ సమస్య తెలంగాణలో, ఇదేమో పెరిగిన భూమి సమస్య. 2వది మాయమైపోయిన భూమి సమస్య. భూమి పెరగటమే కాదు, భూమి మాయమైపోతుంది కూడా. మాయమైపోవటం అంటే ఏంటి? రికార్డుల్లో ఎవరో ఒకరి పేరుతో ప్రతి భూమి ఉండాలి, కానీ కొన్ని గ్రామాలలో ఒక భూమి అసలు రికార్డులోనే లేకుండా పోయింది. నాకు మొదటిసారి ఇట్లాంటి సమస్య గిరిజన ప్రాంతాల్లో చూశాను. గిరిజన ప్రాంతాలలో LTR చట్టం నుంచి తప్పించుకోవటం కోసం కొన్ని గిరిజన గ్రామాలలో ఆ భూమి అడంగల్ పహానీల్లో రాకుండానే నమోదే కాకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన సమస్య ఏంటంటే, ఈ భూరికాల ప్రక్షాళన జరిగిన తర్వాత భూమి ఉంటే 1B ఖాతాలన్నా ఉండాలి, లేదా వివాదం ఉంటే పార్ట్ Bలోనన్నా ఉండాలి. అమ్మకాలు కొనుగోలు చేయని భూమి అయితే కనుక నిషేధిత జాబితాలోనే ఉండాలి. ఈ మూడిట్లో లేకుండా భూమి ఇంకో చోట ఉండే అవకాశమే లేదు. అయినా ఈ రోజున చాలా గ్రామాలలో, నాకు తెలిసి ప్రతి గ్రామంలో కొద్దో గొప్ప భూమి ఎవరి రికార్డులో లేదు. రికార్డులోనే భూమి కనపడట్లేదు.
ఇప్పుడు దీన్ని ఎవరో ఒకరు దున్నుకుంటున్నారు. భూమి ఖాళీగా ఏమీ లేదు, ఎవరో ఒకరు ఆధీనంలో ఉంది, కానీ రికార్డులు లేదు. ఇట్లా రికార్డులోకి వెళ్ళి మాయమైన భూమి, రికార్డులకు ఎక్కని భూమి చాలా ఉంది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలన్నా కానీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. అది సాధ్యం కాదు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సమస్యకు కూడా పరిష్కారం ప్రత్యేక యంత్రాంగం అన్న పెట్టాలి, లేదా భూములు సర్వే చేసన్నా పరిష్కారం చేయాలి. భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.